మొన్న నేను చూశాను అసెంబ్లీలో కూడా ఒక రిపోర్ట్ పెట్టినారు, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, బహుళార్థ సాధక బహుళార్థ ప్రయోజనాలు ఉండే ప్రాజెక్టులు, మల్టీపర్పస్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండే ప్రాజెక్టులు కట్టినప్పుడు, జాతి ప్రయోజనాల కోసం ప్రాజెక్టులు కట్టినప్పుడు మనకు తెలంగాణలో ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రత్యామ్నాయం లేదు. ఇట్లా ఉంటుంది తెలంగాణ భూభాగం, ఇక్కడ ప్రత్యామ్నాయం లేదు. నీకు ఇక్కడ మీకు వేరే ఆప్షనో వేరే ఆల్టర్నేటివ్ ఉంటే కాస్ట్ బెనిఫిట్, బెనిఫిట్స్ టు కాస్ట్, వయబిలిటీ అని మాట్లాడితే అర్థం ఉంటుంది. కానీ తెలంగాణలో ఆ ఆప్షనే లేదు, ఆల్టర్నేటివే లేదు. నీళ్లు కావాలి అంటే నీళ్లు ఎత్తిపోయాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. అయినా పబ్లిక్ యూటిలిటీ, ముఖ్యంగా లక్షల కోట్ల మంది ప్రజలకు సంబంధించిన వాళ్ళ జీవితాలతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులకు ఇవాళ కొంతమంది మాట్లాడే మాటలు వయబిలిటీ ఉందా లేదా, ఇక్కడ పాయింట్ అల్లా ఏంటంటే కాలడ్డం పెడితే నీళ్ళు వచ్చే పరిస్థితి తెలంగాణలో లేదు. మనం ప్రాజెక్టులు కట్టుకొని నీళ్ళు ఎత్తిపోసుకుంటే తప్ప తెలంగాణలో మన బీళ్లకు నీళ్లు రావు. ఇది వాస్తవం, ఎందుకంటే మన పరిస్థితి, భౌగోళిక పరిస్థితి అట్లా ఉంది. అందుకే ఎంత ఖర్చైనా సరే ఎత్తిపోతలే శరణ్యం తప్ప వేరే మార్గమే లేదు, తెలంగాణకు ప్రత్యామ్నాయమే లేదు. ఉదాహరణకి గల్ఫ్ దేశాలు తీసుకుంటే, ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఉన్నాయి, సౌదీ అరేబియా కానీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, వెస్ట్ ఏషియా ఏదైతే ఉందో అక్కడ నీళ్లు లేవు, తాగునీరు లేదు. మరి తాగునీరు లేదు అని చెప్పి ఊరుకోము కదా. సముద్ర నీళ్ళు ఉన్నాయి పక్కన, సముద్ర నీళ్ళకి డీసాలినేషన్ చేసి, వాటిలో ఉప్పు ఏదైతే ఉంటుందో డీసాలినేషన్ చేసి ఎంత ఖర్చైనా సరే మంచినీళ్ళు తాగాల్సిందే తప్ప వేరే మార్గం అయితే లేదు కదా. ఇది వయబిలిటీ లేదు, కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తే డీసాలినేషన్ ప్లాంట్ పనికిరాదు అంటే నీళ్ళు ఒక చచ్చిపోతారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. బీళ్లుగా మారిపోయిన తెలంగాణ పొలాలు, దశాబ్దాల పాటు జరిగిన ఉద్యమాలు, తెలంగాణలో రైతుకు జరిగిన అన్యాయం, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఎంత ఖర్చైనా సరే ఎత్తిపోతలే శరణ్యమని ఒక కామన్ సెన్స్ ఉండే కాబట్టే, ఇంజనీర్లు చెప్పిండ్రు కాబట్టే మనం ఎత్తిపోతల పథకాలు చేసుకున్నాం. ఇవాళ దశాబ్దాల పాటు కరువు కోరల్లో చిక్కిన తెలంగాణకు ఉపశమనం లభిస్తే దాన్ని దేంతో విలువ కడతారు, ఏ రకంగా దాన్ని స్టడీ చేస్తారు, ఏ రకంగా దాని లాభాన్ని అధ్యయనం చేస్తారు? కాకి లెక్కలు వేసుకొని మాట్లాడితే సరిపోదు కదా. ఇవాళ మరి దశాబ్దాల పాటు తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి? మరి దశాబ్దాల పాటు తెలంగాణ రైతు పెట్టిన పైసలు, ఒక్కొక్క రైతు ఒక మూషంపల్లిలో బోర్ల రామరెడ్డి గారు పెట్టిన 54 బోర్లకు పెట్టిన ఖర్చు ఎవరి ఖాతాలో వేస్తారు? దాని వయబిలిటీ ఏంది? ఈ లెక్కన తీస్తే కాస్ట్ బెనిఫిట్ అనేది, ఇప్పుడు ఆ మాటకే వస్తే, కాస్ట్ బెనిఫిట్ మాటకే వస్తే, మరి అయితే దేశంలో హాస్పిటల్ కట్టకూడదు, ప్రభుత్వ ఆసుపత్రులు కట్టకూడదు. ఎందుకంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తే అందులో మీకు కనబడదు, వయబిలిటీ కనబడదు. ఐఐటీలు పెట్టకూడదు, ఐఐఎంలు పెట్టకూడదు, ఆర్ఈసీలు పెట్టకూడదు, ఎందుకంటే వయబిలిటీ రాదు. ప్రైవేట్ కాలేజీలతో ఫర్ ప్రాఫిట్, గవర్నమెంట్ ఇస్ నాట్ అ ఫర్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూషన్. గవర్నమెంట్ బై డెఫినేషన్ హ్యాస్ సోషల్ ఆబ్లిగేషన్స్. గవర్నమెంట్ బై డెఫినేషన్ హ్యాస్ టు ఎన్షూర్ దట్ ద మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ ఇన్ ద సొసైటీ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. అత్యంత పేదరికంలో ఉన్న రైతాంగానికి సంబంధించిన ప్రాజెక్టులను ఇవాళ కాస్ట్ బెనిఫిట్ అనే కొలమానంతో చూడడం అనేది కరెక్ట్ కాదు. అందుకే నేను చేసే విజ్ఞప్తి మేధావులకి, ఎవరెవరైతే ఈరోజు కాళేశ్వరాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారో కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అని, వాళ్ళందరికీ కూడా చేసే విజ్ఞప్తి, ఆకలి కేకల తెలంగాణ ఈరోజు అన్నం గిన్నెగా మారిన మాట వాస్తవం కాదా? దేశానికి అన్నపూర్ణగా మారిన మాట వాస్తవం కాదా? 24 లక్షల టన్నుల ధాన్యం సేకరించే తెలంగాణలో ఈరోజు 3.5 కోట్ల టన్నుల ధాన్యం పడుతున్న మాట వాస్తవం కాదా? తెలంగాణ భారతదేశానికే ధాన్య భాండాగారంగా మారిన మాట వాస్తవం కాదా? ఇది కాళేశ్వరం ఫలితం కాదా? ఎఫ్సిఐ ప్రొక్యూర్మెంట్ లెక్కలు, గతంలో సివిల్ సప్లైస్ మినిస్టర్గా పనిచేసిన గంగులో కమలాకర్ గారు ఇక్కడే ఉన్నారు. ఎఫ్సిఐ ప్రొక్యూర్మెంట్ లెక్కలు సాక్ష్యం కాదా తెలంగాణలో కాళేశ్వరం సాధించిన విజయానికి? ఆనాడు ఎకరం 3 లక్షల రూపాయలు కూడా పలకని ధర తెలంగాణలోని భూములకు ఈరోజు 30 లక్షలైంది వాస్తవం కాదా? ఇదేం చూమ్మంతారంటే మ్యాజిక్తో అయిపోయిందా? ఇది కాళేశ్వరం జలాల ఫలితం కాదా? నీళ్లు రాకుండానే, పంటలు వండకుండానే భూముల ధరలు పెరిగిపోయినాయా? ఇది తెలంగాణ రైతులకు తెలియదా?